ముందుగా ఐ వాంట్ జస్ట్ సే దట్ సైక్లోన్ హుడ్ వచ్చి చాలామంది దే లాస్ దర్ లైఫ్స్ అంటే అబౌట్ 5 people దే లాస్ దర్ లైఫ్. సో విశాఖపట్నం వాసులందరితో వీఆర్ దేర్, మొత్తం ఆల్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఇండియన్ గవర్నమెంట్ ఇస్ దేర్ అండ్ చాలా వర్క్ చేస్తున్నారు. అండ్ అవర్ ప్రేయర్స్ ఆర్ విత్ దెమ్ అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది తో సేమ్ రీజన్ అండి, వన్ రీజన్ అండి, దట్ ఈ దివాళీ పండగకి మా సినిమా కార్తికేయ రిలీజ్ అవబోతుంది 24th. మేము ఇప్పటివరకు చాలాసార్లు మేము మీడియాలో చెప్పాము, కానీ ఈ రోజు మేము ఒఫీషియల్గా మీ అందరికీ కలిసి మేము ఏ రోజు మెన్షన్ చేయలేదు డేట్ని. సో ఈరోజు మిమ్మల్ని కలిసి మెన్షన్ చేద్దాం అనుకున్నాం. సో దివాళీ పండుగ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది క్రాకర్స్, హ్యాపీనెస్ అండ్ లైట్స్ అండి. సో ఎవరు ఎంత సాడ్గా ఉన్నా, ఎంత హ్యాపీగా ఉన్నా కానీ దివాళీ మాత్రం తప్పకుండా జరుపుకుంటారు, ఎందుకంటే హ్యాపీనెస్ తీసుకొచ్చే ఫెస్టివల్ అది. సో ఈరోజు ఏ ప్రాంతంలో ఎవరున్నా కానీ, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ తప్పకుండా వాళ్ళ లైఫ్లోకి హ్యాపీనెస్ రావాలి. యాజ్ వెల్ యాజ్ మా సినిమా కూడా వస్తుంది వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళని హ్యాపీ చేయడానికి. సో మా కార్తికేయ టీం నుంచి కార్తికేయ సినిమా ఈజ్ అ దివాళీ గిఫ్ట్ టు ఆల్ ద పీపుల్, ఆల్ ద తెలుగు పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే ఓవర్సీసే కాదు, ప్రతి ప్రాంతంలో మా సినిమా రిలీజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ తమిళనాడు ఆల్సో. సో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరు మాతో ఉన్నారు. ద హోల్ మూవీ ఇస్ కంప్లీట్, రెడీ ఫర్ రిలీజ్ అండ్ వీఆర్ లాక్ ద డేట్. అండ్ చెప్పాలంటే చాలా ఉన్నాయండి. మా సినిమాకి మా డైరెక్టర్ చందు మొండేటి చాలా నీట్గా తీశాడు సినిమాని. అండ్ ఆ సినిమా చాలామంది చూసుకోవడం జరిగింది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా గురించి. అండ్ ఒక మంచి డేట్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం. చాలామంది నన్ను అడిగేవారు, కార్తికేయ సినిమా ఎప్పుడు భయ్యా, ట్రైలర్ ఎంత బాగుంది, రిలీజ్ చేశారు, మళ్ళీ ఏంటి ఎప్పుడు వస్తుంది, డేట్ ఎప్పుడు చెప్పలేదని. సో నేను ఈరోజు వాళ్ళందరికీ కాన్ఫిడెంట్గా చెప్పాలి దట్ 24th October దివాళీ వస్తుంది. అండ్ మొన్న చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలండి, నేను ఒక సినిమా చూడడానికి వెళ్ళాను థియేటర్కి. వెళ్ళగానే అక్కడ ఆల్మోస్ట్ 20 కాలేజ్ స్టూడెంట్స్ నా వెనకాల కూర్చొని ఉన్నారు. అదేంటి హిందీ సినిమా, తెలుగు సినిమా కూడా కాదు. ఆ స్టూడెంట్స్ అంతా ఇంటర్వ్యూలో నా దగ్గరకు వచ్చేసి, నిఖిల్ గారు మీ కార్తికేయ సినిమా ఎప్పుడు అన్నారు. హాయ్ చెప్పలేదు, హలో చెప్పలేదు, నథింగ్. ఒక హిందీ సినిమాలో కూడా పీపుల్ వచ్చి నన్ను అడుగుతున్నారంటే డెఫినెట్లీ మా ట్రైలర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది నీ జాతకాన్ని తీసుకొచ్చారా, నీకు సర్పదోషం ఉందని చెప్పారు. ఎట్టు పరిస్థితిలో ఈ కడియం మాత్రం తీయకురా.